హలో ఫ్రెండ్స్, ఇవాళ మరి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే స్టెమ్ సెల్స్ అండ్ కిడ్నీని కాపాడదామా. ఇందాక మా పాత వీడియోలో మీకు చెప్పినట్టు కాలుని కాపాడదాము, కంటిని కాపాడదాము, అలాగా కిడ్నీని కాపాడదామా. ఎందుకు? ఒక మంచి ఉదాహరణతో మీకు చెప్తాను. ఇప్పుడు మాకు వచ్చే రెగ్యులర్ ఎంక్వైరీస్ అన్నీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరమైనప్పుడు వస్తాయి. వీళ్ళు వచ్చి ఎందుకు వస్తారు? నెట్లోనో లేకపోతే ఫ్రెండ్స్ చెప్పినప్పుడు స్టెమ్ సెల్ కిడ్నీకి ఉపయోగపడుతుందని తెలిసాక మా దగ్గరికి వస్తారు. ట్రాన్స్ప్లాంట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి మనం తగినంత సమయం ఇవ్వగలుగుతాం. ఎందుకు? కిడ్నీ దొరకాలని టైం పడుతుంది, డబ్బులు అరేంజ్ కావాలి, టైం పడుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి కొంచెం సమయము మనము పొడిగించడానికి అవకాశం ఉంది స్టెమ్ సెల్స్తో. అదే డయాలసిస్ పేషెంట్లు అయితే, ముఖ్యంగా యువకుల్లో ఈ మధ్య ఎక్కువగా కనపడుతుంది డయాలసిస్లు. సో ఇలాంటి వారికి నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ తగ్గించే అవకాశం ఉంది. ఎందుకు? కొంతమేరకు కిడ్నీ రికవర్ అవుద్ది కాబట్టి. సేమ్ టైము ట్రాన్స్ప్లాంట్ను పోస్ట్పోన్ చేయడానికి మనకు సమయం దొరుకుతుంది. ఇక్కడ మనం చర్చించాల్సిన విషయం ప్లస్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కిడ్నీ 5 స్టేజ్ల్లో డ్యామేజ్ అవుతూ పోతుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. సో ప్రతి స్టేజ్లో మన బాడీకి వార్నింగ్స్ ఇస్తూ ఉంటుంది కిడ్నీ. నాకు డ్యామేజ్ అవుతూ ఉంది. చాలామంది అది పట్టించుకోరు, కొంతమంది అలవాట్లు మానుకోరు. ఇలాంటి వాళ్ళందరికీ కిడ్నీ 5వ స్టేజ్ వచ్చినప్పుడు డయాలసిస్, అది కూడా దాటినప్పుడు ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది. అదేదో ఫస్ట్ స్టేజ్లోనో, సెకండ్ స్టేజ్లో, థర్డ్ స్టేజ్లోనో గమనించుకోగలిగే స్టెమ్ సెల్ వాడగలిగితే మీరు మీ కిడ్నీని కాపాడుకోగలుగుతారు స్టెమ్ సెల్స్ ద్వారా. హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్.